నమస్కారం సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామచంద్. కర్నూలు నగరంలో ఈ నెల 13, 14వ తేదీల్లో రాష్ట్ర స్థాయి ఊషు కరాటే పోటీలను నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పోటీలకు సంబంధించిన లోగోను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 13, 14వ తేదీల్లో నగరంలోని బి క్యాంప్లో ఉన్న శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మంటపంలో టీజీబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి 12వ సబ్ జూనియర్, 11వ జూనియర్, 10వ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉషు ఛాంపియన్షిప్ పోటీల లోగోను, ప్రచార ఫ్లెక్సీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు, జిల్లా ఉషు క్రీడా సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు, తైక్వాండో సంఘం ప్రతినిధులు సతీష్ కుమార్, వీరేష్ బాబు, మాస్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఉషు క్రీడా సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి జి శ్రీనివాసులు, జిల్లా ఉషు సంఘం కార్యదర్శి టి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ నెల 13, 14వ తేదీల్లో జరగనున్న ఉషు కరాటే పోటీల లోగోను, ప్రచార ఫ్లెక్సీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించడం సంతోషంగా ఉందని చెప్పారు. నగరంలోని బి క్యాంపులో ఉన్న శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేష్ కళ్యాణ మంటపంలో ఈ నెల 13వ తేదీ ఈ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని వివరించారు. మొత్తం ఈ పోటీల్లో 300 మంది క్రీడాకారులు పాల్గొంటారని వారు తెలిపారు. మొదటి నుంచి తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు వారు ధన్యవాదాలు తెలిపారు. 13, 14 తేదీల్లో శ్రీ టీజీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ స్టేట్ ఉషు ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఉషు ఛాంపియన్షిప్కి టీజీబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. టీజీ వెంకటేష్ సార్ సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఈ టోర్నమెంట్కి 14 జిల్లాలు ఈ టోర్నమెంట్కి వస్తున్నాయి. దాదాపుగా 300 మంది క్రీడాకారులు వస్తున్నారు. ఈ 300 మందిలో మరి కర్నూలులో మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము రాష్ట్ర స్థాయి పోటీలు. మళ్ళీ ఈ పోటీలకు మళ్ళీ అఫీషియల్స్ వస్తున్నారు. సారు 13వ తేదీ మార్నింగ్ 11 గంటలకి ఇనాగరేట్ చేస్తున్నారు. టీజీ వెంకటేష్ సార్ సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. నగర ప్రాంతంలోని టీజీబీ కళాక్షేత్రం టీజీ వెంకటేష్ కళ్యాణ మండపంలో 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో దాదాపుగా రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి క్రీడాకారులు 300 మంది దాకా పాల్గొనడం జరుగుతూ ఉంది. వీరికి వసతి భోజన సౌకర్యాలన్నీ కూడా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర స్థాయి పోటీలను ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలాసార్లు జరగడం జరిగింది. ఈ యొక్క పోటీలను విజయవంతంగా జరిగేందుకు టీజీబీ గారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయి పోటీలు కూడా నిర్వహించేందుకు అసోసియేషన్ సంసిద్ధంగా ఉంది. అయితే దాతలు ముందుకు వచ్చినట్టయితే కదా రానున్న రోజుల్లో జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేస్తోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు హిందూపురంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 2.5 కేజీల బంగారంతో తయారు చేసిన వాసవి కన్యకా పరమేశ్వరి మాత విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని హిందూపురంలో నిర్వహించిన 85వ వాసవి మాతా జయంతి ఉత్సవాల్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులతో కలిసి ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో 2.5 కేజీల బంగారంతో తయారు చేసిన వాసవి కన్యకా పరమేశ్వరి మాతా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ మాట్లాడారు. 2.5 కేజీల వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి బంగారు విగ్రహం 3 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తయారు చేయటం చాలా సంతోషకరమన్నారు. విగ్రహం తయారు చేసేందుకు సహకరించిన దాతలందరినీ ఆయన అభినందించారు. ఆర్యవైశ్యులకు సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనేనని మంత్రి టీజీ భరత్ చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడుకు ఆర్యవైశ్యులంటే ప్రత్యేక అభిమానమని అన్నారు. వాసవి అమ్మవారి ఆత్మార్పణ రోజుని తమ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు కూడా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారని చెప్పారు. ప్రజలకు ఏదైనా ఆపద వస్తే సహాయం చేసేందుకు ఆర్యవైశ్యులు ముందుంటారని అన్నారు.
సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆర్యవైశ్యులు రాణించాలని మంత్రి చెప్పారు. ఆర్యవైశ్యులకు ఎలాంటి సహకారం కావాలన్నా తాను ముందుంటానని హామీ ఇచ్చారు. దివంగత నాయకుడు రోషయ్య తర్వాత ఆర్యవైశ్యులకు పెద్ద దిక్కుగా తన తండ్రి టీజీ వెంకటేష్ ఉన్నారని అన్నారు. తిరుపతిలో సీతమ్మ వారి ట్రస్ట్ భూములను కాపాడేందుకు టీజీ వెంకటేష్ ఎంతో కృషి చేశారని అన్నారు. తమ కుటుంబంపై ప్రేమ చూపిస్తున్న ఆర్యవైశ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎప్పటికీ ఆర్యవైశ్యుల ఆశీర్వాదాలు తమపై ఉండాలని ఆయన వారిని కోరారు. ఇక ప్రతి ఒక్కరూ గోసేవ చేయాలని టీజీ భరత్ చెప్పారు. గోమాత దీవెనల వలననే తాను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ ఉండటం ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ఆయన ఎంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. లేపాక్షికి సంబంధించిన భూముల సమస్య తీరి ఇక్కడకు భారీగా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందన్నారు. తద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరగా ఈ ప్రాంతం ఉందని, తమ కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు పెద్ద ఎత్తున సహకారం అందివ్వటం వలన హిందూపురానికి పరిశ్రమలు తప్పకుండా వస్తాయని అన్నారు. కార్యక్రమంలో భాగంగా బంగారు విగ్రహం తయారు చేసేందుకు సహకరించిన దాతలను ఆయన సన్మానించారు. అనంతరం 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ, ఆర్యవైశ్య మహిళా మండలి రాష్ట్ర అధ్యక్షురాలు కొప్పారపు రజని, ఆర్యవైశ్య సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షుడు జేపీకే రాము, ఆర్యవైశ్య మహాసభ గౌరవ సలహాదారుడు పోతుల సురేష్, ఆర్యవైశ్య నాయకులు రామ్ కుమార్, సిరుగుప్ప వెంకటేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కార్పొరేటర్లు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నగరాధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్లు పరమేశ్వర్, శ్రీమతి జకియా అక్సారి, పార్టీ నాయకులు అబ్బాస్, సుంకన్న, రామాంజనేయులు, పామన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనవసరమైన విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నాయకులు అవినీతి ఆరోపణలు చేయటం ఎంత మాత్రం సరికాదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని, అలాంటి చరిత్ర తమ నాయకుడికి లేదని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయటకు వస్తుందని, త్వరలోనే వైఎస్ జగన్ జైలు పాలు కాక తప్పదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నాయకులలాగా తమ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కక్షపూరిత రాజకీయాలు చేయటం, చట్ట ప్రకారం ముందుకు వెళ్తారని చెప్పారు. నగర మేయర్ బివై రామయ్య, రాయలసీమ ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని, నిజంగా రాయలసీమకు ముఖ్యమంత్రిగా ఉండి తీరని ద్రోహం చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పారు. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ కార్పొరేటర్పై దాడులకు ప్రయత్నించారని, ఇలాంటి చర్యలకు భవిష్యత్తులో సహించే ప్రసక్తే లేదని చెప్పారు. కొన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి ఇది వాస్తవం కాదా? మీకు కనపడలేదా? మీరేం చేశారు? 19 నుంచి 24 వరకు జరిగినటువంటి అభివృద్ధిని విధ్వంసం చేసినారు. కట్టిన కట్టడాలని, ఆఖరికి వేసినటువంటి రోడ్లను కూడా కంకరతో సహా తీసుకుపోయినటువంటి చరిత్ర మీది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు అనేదే మీ కాన్సెప్ట్. మీ నాయకుడు కానీ మీరు కానీ దోచుకోవడం తప్ప, రాష్ట్రాన్ని సర్వనాశనం తప్ప మంచి పనులు మీరు ఎప్పుడు చేయరు. మీ అందరి గురించి మా అందరికి బాగా తెలుసు. మీరు మర్యాదగా మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారో అది చెప్పుకోండి. మీకు నెక్స్ట్ అవకాశం కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నా, 18 కేసుల్లో నిందితుడైనటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఈ 2-3 నెలల్లోనే అతనికి శిక్ష పడబోతుంది. 2 సంవత్సరాలకిన శిక్ష పడితే అతను పోటీ చేయడానికి అర్హుడు కాదు. అసలు ముఖ్యమంత్రి కాదు కదా ఆయన. 29లో అసెంబ్లీకి పోవడానికి కూడా అర్హత లేకుండా కోల్పోతున్నటువంటి వ్యక్తి వెంట ఉన్న మీరు కళ్ళు తెరుచుకొని మాట్లాడండి, నిజం మాట్లాడండి అనుకుంటున్నా. మొన్న కౌన్సిల్ గొడవ జరిగిన దాంట్లో యూనుస్ అనే వ్యక్తి నాపైకే అక్కడి నుంచి అసలుకి మీరు ఒకసారి విజిలెన్స్ చూడండి, మీరే మీడియా మిత్రులు అందరూ ఉన్నారు కదా, అసలుకి మాకు ఎటువంటి సంబంధం లేదు. పక్కన వేరే కార్పొరేటర్తో మాట్లాడుతుంటే అక్కడి నుంచి వచ్చి
కుర్చీ తీసుకొని నా మీద దాడి అనుకోపోయి అవతలపై పాడేసి వచ్చేటప్పుడే నా మీద నా కులం పేరు మీద దూషించినందుకు నేను ఎస్సీ కేసు పెట్టడం జరిగింది. నేను ఎంక్వైరీలో కూడా చెప్పినాను. ఇప్పుడున్న నాయకులకు ఒక్కటే మాట అడగాలనుకుంటున్నాను. మేము కక్ష సాధింపు చేసేసి ఇప్పుడున్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కక్ష సాధింపు చెప్పి కేసులు పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇదే 9 నెలల్లో నేను టీడీపీ గవర్నమెంట్ భరతన్న పిలిచిన దాంట్లో భరతన్న నన్ను ప్రేమగా పిలిచి రా నువ్వు నీ వాటిని నేను అభివృద్ధి చేస్తా అని చెప్పి భరతన్న చెప్పినప్పుడు కండ వేయించుకున్నప్పుడు ఒక్కటే మాట చెప్పినాడు భరతన్న, నీ వాటికి ఏం కావాలో నిధులు నేను శాంక్షన్ చేస్తా అని. ఈరోజు మీరంతా మీడియా మిత్రులు రండి, 1,30,00,000 రూపాయలు నా వాటిలో పనులు నడుస్తున్నాయి. గతంలో 4 సంవత్సరాల్లో 35 లక్షలు మాత్రమే నా వాటికి ఇచ్చినారు. మీరు ఆన్ రికార్డు కూడా చూడొచ్చు. ఓన్లీ 9 నెలల్లో 1,30,00,000 రూపాయలు శంకుస్థాపన చేసి ఈరోజు 80% పనులు పూర్తి చేసిన నా వార్డులో. ఇదే కార్పొరేటర్లు అందరు ఉన్నారు కదా, ఆ రోజు విక్రమసింహారెడ్డి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కక్ష సాధింపు చేయాలి అనుకుంటే అందరిపైన కేసులు పెట్టి లోపల. మా నాయకుడు అట్లా చెప్పలేదు ఎప్పటికీ. నేను కూడా చెప్పినాను, పార్టీలో వచ్చినప్పుడు ఒక్కటే మాట చెప్పినాను, క్రమశిక్షణగా ఉండాలి పార్టీలో, ఎక్కడ కూడా లాంగ్వేజ్ అనేది మాట్లాడకూడదు, తప్పుడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆ రోజే భరతన్న కూడా నాకు చెప్పినాడు. నేను భరతన్న మాటకి నేను భరతన్న నాకు ఆ రోజు చెప్పినందుకు కానీ నేను ఎక్కడ కూడా తప్పు మాటలు మాట్లాడకుండా వాళ్ళే నన్ను దూషించడము, నా మీద పడడము అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. కల్పించారు కాబట్టి మేము నిలబడి ఏదైనా కానీ మేయర్ గారిని అడగాలి అంటే మేము ప్రశ్నించాల్సిందే, ప్రశ్నించకుండా ఉండకూడదు అనే హక్కు ఎవరికి లేదు. ఆ రోజు అజెండా స్టార్ట్ చేసినారు. ఏమైందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు టీడీపీ కార్పొరేటర్లకు ఎటువంటి న్యాయం చేయలేదు. అప్పుడు ఎటువంటి మా వార్డు ప్రజలు కూడా మనకు ఇప్పుడు మన వార్డు వాళ్ళ వార్డు అనేది ఏం లేదు, అందరికీ అన్ని సమానంగా అన్ని వార్డులకు కేటాయించాలి పనులు. అట్లాంటప్పుడు మా వార్డులకు టీడీపీ కార్పొరేటర్ ఉన్న వార్డులకి ఎటువంటి పనులు చేయలేదు, ప్రారంభం చేయలేదు, ఊరికే నామమాత్రంగా చూపెట్టినారు కానీ ఏ కాంట్రాక్టర్ రాలేదు, ఏం చేయలేదు. మేము ఏమని సమాధానం చెప్పాలి? ఒక వర్క్ జరగలేదు అంటే మేము మేయర్ గారిని అడిగినప్పుడు డైరెక్ట్గా మేయర్ గారే సమాధానం చెప్పాలి కానీ ఆయన ఏం చెప్పకుండా మిగతా వాళ్ళని అందరినీ ప్రిపేర్ చేసి అందరూ ఒకటేసారి లేచి మా మీద గొడవకు రావడం ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు వాళ్ళ మెంబర్స్ ఎక్కువ ఉన్నప్పటికీ మేము కూడా ఉన్నాం కదా కార్పొరేటర్లో, మేము మాట్లాడకూడదా? మేము చెప్పకూడదా? మా మీద మమ్మల్ని ఎందుకు భయపెట్టాలని చూస్తున్నారు? కార్పొరేటర్గా టీడీపీ కార్పొరేటర్ ఉంటే మేము మాట్లాడకూడదా ఎవరితో? మేయర్ గారు వైఫల్యము, ఆయన అస్సలు ఏం మాట్లాడాడు, సమాధానం చెప్పాడు, కూర్చోండి అని చెప్పడం తప్ప ఆయనకి ఏం రాదు. అవును ఇది జరిగింది మీ వార్డులో అభివృద్ధి అని మాకు చెప్పమనండి. టీడీపీ వార్డులో నా వార్డులో 14వ వార్డులో ఇన్ని కార్యక్రమాలు చేసినామని ఊరికేనన్నా చేసినాం అంటారు కానీ అది ఆన్ పేపర్ మాత్రమే. మీరు ప్రత్యక్షంగా వచ్చి మా వార్డులో చూస్తే తెలుస్తుంది. ఒక కార్పొరేటర్గా మా కార్పొరేటర్లు అందరం లేచి ఆ రోజు ఒక్కొక్క ప్రశ్నకు సమాధానం అడగాలని లేచినాము. మేము ఎక్కడ లేసాము అని వాళ్ళంతా పెద్ద గొడవ చేయడం జరిగిందండి. స్టార్ట్ కాకపోవడం వలన పూర్తిగా మా గవర్నమెంట్ వచ్చేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఏదైనా సరే నాట్ ప్రాసెస్ కింద ఉన్న వర్క్లు ఏమన్నంటే తీసేయాలని చెప్పి మాది కూడా తీసేయడం జరిగింది. గత కౌన్సిల్లో ఏం చేశానంటే నేను కౌన్సిల్లో పెట్టాను, అంటే మినిస్టర్ గారి యొక్క లెటర్తో మినిస్టర్ గారి పర్మిషన్తో మేము వచ్చేసి కౌన్సిల్కి మాకు పెట్టాలి మా వర్క్ అని చెప్పి నేను పెట్టడం జరిగింది. ఆ కౌన్సిల్లో కమిషనర్ గారికి ఇస్తే కమిషనర్ గారు పోయి అక్కడ మేయర్కి అడిగితే పరమేశ్వరి నేను పెట్టనని చెప్పి పక్కకు పెట్టడం జరిగింది. సరే అక్కడ ఆ మీటింగ్ పక్కకు పెడితే నెక్స్ట్ నిన్న వచ్చిన 26వ తారీఖు జనరల్ బాడీ మీటింగ్లో నేను అడిగిన కూడా అధికారుల నుండి పెట్టలేదని చెప్పిన. ఆ పరంగా నేను వచ్చేసి లేచి నా వర్క్ ఎందుకు పెట్టడం లేదు అని చెప్పి నేను అడగడం జరిగింది. వారు వచ్చేసి మేయర్ గారు ఒకటే అంటున్నారు, గతంలో మాకు అన్యాయం జరిగినది ఇప్పుడు కూడా అంటే నేను పెట్టాను అంటున్నాడు. అంటే నేను చెప్తే ఆయన ఏమన్నా అంటే మేము పెట్టము అనేదే కానీ మేము ప్రతిదీ కూడా అంటే ఏదైనా సరే 70 లక్షలు కానీ 50 లక్షలు అంటే ప్రతిదీ కూడా జనరల్ బాడీ మీటింగ్కి రావాలనే ఉద్దేశంతో ఆయనకు అడుగుతున్నాం. చిన్న వర్క్ అయితే కమిషనర్ గారితోనే చేయించుకుంటాం. ఆ ఉద్దేశంతో ఆయన వచ్చేసి పెట్టనడం, తర్వాత మా మీద ద్వేషించడం, కూర్చోనడం, మా మీద అంటే ఆయన కూడా ఒక తోటి కార్పొరేటరే వాటి మీ వాడు అనకుండా. ఆ రోజు మేయర్ స్వయంగా మేము వర్క్లు అడిగితే నువ్వు వచ్చేసి నా కండు వేసుకో, నా వైసీపీ కండు వేసుకో, పని చేస్తాను నేను. ఇంత దౌర్జన్యానికి మీరు దౌర్జన్యం చేస్తూ మళ్ళీ మీరు దౌర్జన్యం చేస్తే మాకు అనడం. అదేవిధంగా ఒకసారి వచ్చేసి
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎలక్షన్ ముందర పీస్ మీటింగ్ అని చెప్పి మాకు ఎటువంటి కేసులు లేవు పిలిపించి మీ యొక్క సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి వీళ్ళని పార్టీకి యాక్టివ్గా ఉండరని చెప్పి మాకి కొట్టేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏ పార్టీ దౌర్జన్యం చేస్తుంది, మీరా మేము రౌడీ రాజ్యం చేస్తున్నది. మేయర్ గారికి ఇది మీకు తగునా? మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టి మా యొక్క కార్పొరేటర్ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినాడని చెప్పి మళ్ళీ మీడియాలో మరీ చెప్తున్నారు. అంటే ఒక ఎస్సీ బతకొద్దా? అంటే ఎస్సీకి వచ్చేసి వెదవకూడదా? దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తానని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన డాక్టర్ పి చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన సందర్భంగా ఆయనను నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యులు ఘనంగా సత్కరించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇటీవల డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ చంద్రశేఖర్కు వీడ్కోలు సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సన్మాన గ్రహీత డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్తో పాటు కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నర్సమ్మ, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం జరిగిన సమావేశంలో సన్మాన గ్రహీత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 1977వ సంవత్సరంలో కర్నూలు మెడికల్ కళాశాలలో తాను ఎంబీబీఎస్లో చేరానని, ఇక్కడే ఎండీ పూర్తి చేశానని చెప్పారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో గత 26 సంవత్సరాలుగా కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు అందించానని వివరించారు. తన సేవలను గుర్తించి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో వైద్యశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి తొలిసారిగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఎంపిక కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ముఖ్యంగా తాను అభ్యసించి వైద్యుడిగా సేవలు అందించిన కర్నూలు మెడికల్ కళాశాల, ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని ఆయన వివరించారు. అలాగే ప్రభుత్వ రంగంలోని వైద్యశాలలు, మెడికల్ కళాశాలల్లో కృత్రిమ మేధస్సును ప్రవేశపెట్టే ఆలోచన ఉందని అన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్యశాలల స్థాయిని పెంచేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కోరారు. ఇంతకాలం తనకు సహకారం అందించిన ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు, వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ. నేను ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు యాజ్ గివెన్ అస్ అపాయింట్మెంట్ యాజ్ వైస్ ఛాన్సలర్. లాస్ట్ మంత్ 25th వైస్ ఛాన్సలర్ పదవి బాధ్యతలు తీసుకున్నాను. సో ఐ షుడ్ థ్యాంక్ both the ఆనరబుల్ సీఎం అండ్ ఆల్సో గవర్నర్ అండ్ హెల్త్ మినిస్టర్, హెల్త్ సెక్రటరీ అండ్ చీఫ్ సెక్రటరీ అండ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముద్దాడి రవిచంద్ర గారు. సో ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ ఆల్ ది representatives of Kurnool and Nandal district having selected me for the first time from the history of Kurnool Medical College as Vice Chancellor of State. సో డెఫినెట్గా ఈ కాలేజీలో నేను చదువుకున్నాను, చాలా గర్వంగా ఉంది. 1977లో ఇక్కడ కర్నూలు మెడికల్ కాలేజీలో మెడిసిన్లో చేరడం జరిగింది. ఇక్కడనే ఎంబీబీఎస్ ఎండీ చేసి తర్వాత తిరుపతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ట్యూటర్ ఇన్ కార్డియాలజీ నుండి సిఎంసీ వెలుగు వచ్చేసి 97 నుంచి నేను ఆల్మోస్ట్ 26 yearsగా కార్డియాలజిస్ట్గా మనం సర్వీస్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్ డెఫినెట్గా ఫస్ట్ ప్రయారిటీ. యాజ్ ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నేను ఐ విల్ ఇంప్రూవ్ ద మెడికల్ స్టాండర్డ్స్, పర్టికులర్ ఎడ్యుకేషన్, బోత్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ. రీసెర్చ్ కూడా నేను ఎంకరేజ్ చేయాలనుకున్నాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయాలనుకున్నాను. ఈ రోజున ప్రిన్సిపల్ అండ్ ఆల్సో సూపరింటెండెంట్ అడ్మినిస్ట్రేటర్స్, they have honored me and they have felicitated me. I should thank the administrators for the felicitating me in the
college where I have studied. మిగతా కోర్సులకు భిన్నంగా న్యాయశాస్త్రాన్ని పూర్తి చేసినప్పటికీ న్యాయవాదులు ప్రతిరోజు ఏదో ఒక అంశంపై నేర్చుకుంటూనే ఉండాలని అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి దివాకర్ అన్నారు. ఈ మేరకు ప్రసూన లా కాలేజీలో ఏర్పాటు చేసిన సెమినార్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ప్రసూన న్యాయ కళాశాలలో ప్రాసెస్ ఇన్ ప్రొసీడింగ్స్ కెరియర్ గైడెన్స్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్లో ముఖ్య అతిథిగా అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి దివాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వెంకీ పెంచలయ్య, ప్రిన్సిపల్ శివాజీ రావు, డీన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రసూన న్యాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి దివాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయ వ్యవస్థలోని చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో విద్యార్థులు ఎలా రాణించాలి అనే అంశంపై ఆయన తన అభిప్రాయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. మిగతా కోర్సులతో పోలిస్తే న్యాయశాస్త్ర విద్యను అభ్యసించే విద్యార్థులు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని ఆయన సూచించారు. న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తమ వద్దకు వచ్చిన వారికి సరైన న్యాయం అందించేందుకు వృత్తిపరంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం ప్రసూన న్యాయ కళాశాల అధ్యాపకులు పాషా మాట్లాడుతూ తమ కళాశాలలో న్యాయ విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వీలుగా ప్రాసెస్ ఇన్ ప్రొసీడింగ్స్ కెరియర్ గైడెన్స్ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అదనపు సీనియర్ సివిల్ జడ్జి పి దివాకర్ విద్యార్థులకు విలువైన సలహాలు సూచనలు చేశారని తెలిపారు. తమ న్యాయ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వివిధ అంశాలపై ప్రత్యేక సెమినార్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. we have to protect the rights of the parties. So after joining in law school, we see the big, just now we saw the big library. So we have to make reading as a habit, day in and day out. So in some of the, if you study BTech, after your completion of the BTech, there is no need to study, just to updating yourself is sufficient. But this is the field where we have to study each and every day. Even if you become an advocate, even if you empanel to any other profession, you have to study each and every day. Garu, senior civil judge, has won the hearts of the students as well as the faculty members, as well as my colleagues and the administrative staff of the college. This is what I mean to say, that our college is continuously sparing quality education to the students, not only education to the students, but also we are conducting a lot of seminars on various topics occasionally as well as regularly. Already we have conducted nearly 30 seminars earlier also. Now this is some 27th seminar we are conducting on this particular topic, process in proceedings and career guidance, being addressed by the great luminary, the senior civil judge of Kurnool, additional senior civil judge of Kurnool, Sri P. Divakar Garu. So it is a very lightening moment for all of us in the college that we are conducting this seminar. In fact, a huge number of students are also have gathered in the seminar, and the seminar is still being conducted. Later on we will come back to you. దేవాదాయ ధర్మాదాయ శాఖ గోరక్షణశాలలో నిర్వహిస్తున్న 7 శనివారాల వ్రతంలో పాల్గొంటే సకల శుభాలు కలుగుతాయని శ్రీ గాయత్రి గోసేవా సమితి ట్రెజరర్ శ్రీమతి ఇల్లూరు రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా గోరక్షణశాలలో 7 శనివారాల వ్రతంను ఘనంగా నిర్వహించారు. నగరంలో ఉన్న దేవాదాయ ధర్మాదాయ శాఖ గో సంరక్షణశాలలో ఈరోజు 7 శనివారాల వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని వ్రతం చేశారు. వేద పండితులు కిరణ్ కుమార్ శర్మ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమం నేపథ్యంలో జిల్లా గోరక్షణశాలలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా శ్రీ గాయత్రి గోశాల కమిటీ ట్రెజరర్
ఇల్లూరి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ 7 శనివారాల వ్రతంలో భాగంగా 2వ శనివారం వ్రతాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. ఇందులో పాల్గొనాలని అనుకున్న వారు ముందుగా తమకు సమాచారం ఇచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే గోశాలలో సంకటహర చతుర్థి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈనాడు మనము 7 శనివార వ్రతాన్ని జరుపుకుంటూ ఉన్నాము. 7 శనివార వ్రతం చేయడం ద్వారా శ్రీ అలివేలుగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మరియు ముఖ్యంగా ఈ కలియుగంలో శనేశ్వర స్వామి వారి యొక్క దోషం ఏలినాడు శని, అర్ధాష్టమ శని మరియు శని ప్రథమ భాగం, ద్వితీయ భాగం, ఈ శని దోష నివారణలు మరియు సకల శుభములు కలగడానికి ఈ వ్రతం అంతా కూడా తోడ్పడుతుంది. ఎంతో శ్రద్ధాభక్తులతో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ముద్దుగా వచ్చి అదేవిధంగా దంపతులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి కుటుంబానికి సకల శుభాలను ఆ యొక్క పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు సదా ప్రసాదించాలని కోరుకుంటున్నాము. రాబోయే కాలంలో అత్యధికంగా ఈ భక్తులందరూ కూడా ఈ యొక్క వ్రతంలో పాల్గొని అదేవిధంగా గోశాలకు వచ్చి గోశాలను ఈ వ్రతం చేయడం ద్వారా కోరికింత ఆహారాన్ని కూడా ఆ భక్తులు సమర్పించడం ద్వారా గో సంరక్షణ కూడా వృద్ధి పొందుతుంది అనే ఒకే ఒక కర్తవ్యంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని. నమస్కారం. ఈరోజు 7 శనివారాల వ్రతము గోశాలలో 2వ వారము ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము. ఇది వెంకటేష్ థియేటర్ పక్కనున్న గోశాలలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు గాయత్రి గోసేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఇంకా 14 వారాలు చెయ్యాలి అని అనుకుంటూ ఉన్నాము. ఎవరైనా సరే ఇంకా పాల్గొనాలనుకుంటే కనుక శనివారం రోజున ఉదయం 9:30 గోశాలకు వచ్చేస్తే కనుక పూజలో పాల్గొనవచ్చును. దానికి కొంత రుసుము కట్టడి ఉంటుంది, అది కట్టి కూర్చోవచ్చు. పూజలో ముందుగా ఇన్ఫామ్ చేయాలి. అలాగే సంకటహర చతుర్థి కూడాను. డాక్టర్ విజయకృష్ణారెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయల విలువగల 30 నూతన పడకలను ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగానికి ఇవ్వటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగంలో డాక్టర్ విజయకృష్ణారెడ్డి అందించిన 30 నూతన పడకలను ఆయన ప్రారంభించారు. కర్నూలు సర్వజన వైద్యశాలలోని సూపర్ స్పెషాలిటీ విభాగంలో ఉన్న కార్డియాలజీ విభాగంలో 30 నూతన బెడ్లను జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా శనివారం ప్రారంభించారు. గతంలో కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ రామకృష్ణారెడ్డి కుమారుడు డాక్టర్ విజయ్ కృష్ణారెడ్డి 10 లక్షల రూపాయలతో కార్డియాలజీ విభాగానికి ఆధునిక సౌకర్యం గల 30 బెడ్స్ను బహుకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేస్ మేకర్ వేయించుకున్న రోగులు, సర్జరీలు చేయించుకున్న వారు మరియు గుండె సంబంధిత చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వారికి జరిగిన ఆపరేషన్, అందుతున్న చికిత్స వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమితులైన కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ చంద్రశేఖర్ రోగులకు అందిస్తున్న చికిత్స, అందుతున్న వైద్య సేవల వివరాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. తదుపరి కార్డియాలజీ విభాగం క్యాత్ ల్యాబ్లో జరుగుతున్న యాంజియోగ్రామ్ సర్జరీని జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ సర్జరీ చేస్తున్న విధానాన్ని మానిటర్లో చూపించి కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ చంద్రశేఖర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ సీతారాములు, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, సంబంధిత డాక్టర్లు పాల్గొన్నారు. సో సన్ ఆఫ్ రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ దాదాపు 23 years ఇక్కడ పనిచేశారని చెప్పారు. సో గ్రేట్ పర్సన్. ఆయన సన్గా ఆయన ఇక్కడ ఈరోజు ఒక హ్యూమానిటేరియన్గా ఒక 9 lakhs పెట్టి దాదాపు 30 beds ఇక్కడ డొనేట్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఎస్డిఎస్ తరఫున అలాగే యాజ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ అండ్ హ్యూమన్ ఎఫర్ట్ ఫ్రమ్ విజయకృష్ణారెడ్డి గారు. సో ఇంకా చాలా డిఫిషియన్సీస్ ఉన్నాయి. సో కొన్ని ఎస్డిఎస్ మీటింగ్లో కొన్ని మేము ఉన్న ఫండ్స్ వరకు చాలా వరకు యాక్టివిటీస్ టేకప్ చేయడానికి డిసిషన్ తీసుకున్నాం. సో ఫర్దర్గా ఇంకొక హ్యాపీ న్యూస్, వీసీగా చంద్రశేఖర్ గారు జాయిన్ అయ్యారు కాబట్టి డెఫినెట్లీ కర్నూలు జిల్లా తరఫున వీల్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ ఫండ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇయర్. జిల్లా నుంచే కాకుండా స్టేట్ నుంచి కూడా డెఫినెట్గా కొన్ని ఫండ్స్, అలాగే సిఎస్ఆర్ కింద కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం డెఫినెట్గా దీని డెవలప్మెంట్కి. సో రీసెంట్గా
కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు మొన్న ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఒక సిటీ స్కాన్ ఒకటి, అలాగే ఎక్కువ మిషన్స్ కూడా కొన్ని చేయడం జరిగింది. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు కూడా ఒక ఆర్ఓ ప్లాంట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు మొన్న రీసెంట్గా. ఇంకొక ఎంఆర్ఐ స్కాన్ కూడా వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది. ఎంఆర్ఐ వస్తే మ్యాక్సిమం చాలా వరకు కొద్దిగా ఇక్కడున్న పేషెంట్స్కి చాలా అందుబాటులోకి వస్తే చాలా వరకు ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. సో అది కాకుండా పవర్ బ్యాకప్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినట్టుగా జీజీ సూపరింటెండెంట్ గారు అండ్ దెన్ ఏఓ గారు కొద్దిగా స్పీడ్గా వర్క్స్ అన్ని చేయగలిగితే మ్యాక్సిమం ఫెసిలిటీస్ మనం ఇవ్వగలం అవుతాం. సో ఈ సందర్భం మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. నేను డాక్టర్ విజయకృష్ణారెడ్డి. మా తండ్రి గారు డాక్టర్ టి రామకృష్ణారెడ్డి గారు ఈ కర్నూలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1977 నుంచి 2000 సంవత్సరం వరకు ఇక్కడ సర్వీస్ చేసి ఉన్నారు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో. యాజ్ ఎ హెచ్ఓడి హీ హెస్ వర్క్ ఆల్మోస్ట్ ఫర్ 30 years ఇన్ దిస్ హాస్పిటల్. ఆయన మా ఫాదర్ లాస్ట్ జనవరి 13వ తారీఖున passed away. He always liked this hospital so much, and he was in his dream was to see as a good hospital, good cardiology ward. తర్వాత డాక్టర్ చంద్రశేఖర్ సార్ టేకప్ చేసిన తర్వాత హాస్పిటల్ చాలా బాగా డెవలప్ చేసినారు అని చెప్పి రిటైర్ అయిన తర్వాత కూడా ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. వారి గుర్తుగా ఇక్కడ పనిచేసినందుకు వారి గుర్తుగా హాస్పిటల్లో ఉండాలి అని చెప్పి చంద్రశేఖర్ సార్ చెప్పినప్పుడు పేషెంట్ కార్డ్స్ సరిగ్గా లేవు అని చెప్పినప్పుడు సార్ చెప్పినట్టు పేషెంట్ కార్డ్స్ ఒక 30 పేషెంట్ కార్డ్స్ ఈరోజు డొనేట్ చేశాము. దాంతోపాటు బెస్ట్ అవుట్ గోయింగ్ పీజీకి ప్రతి సంవత్సరం ఒక మెడల్ మొదలు పెడదాము అని సార్కి ప్రపోజల్ చెప్తే సార్ ఒప్పుకున్నందుకు ఇవాళ ఫస్ట్ మెడల్ ఈరోజు ఇచ్చాము. దీంతోపాటు ఇంకా ముందు ఏమన్నా సార్ సజెషన్స్ తీసుకొని ఏమన్నా మెడల్కి వాల్యూ అడిషన్ హార్మోనియం, సస్టైనబుల్ హార్మోనియం అమౌంట్ కూడా ఏదన్నా దానికి యాడ్ చేయాలనేది ఒక ఆలోచన. సార్తో చంద్రశేఖర్ గారితో డిస్కస్ చేసిన తర్వాత విల్ టేక్ స్టెప్స్ ఇన్ దట్ వే ఆల్సో. నాకు ఈ పని చేయడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి, చంద్రశేఖర్ సార్కి, సూపరింటెండెంట్ సార్కి, ప్రిన్సిపల్ మేడంకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. Professor of Cardiology from the Kurnool, they have selected me as a Vice Chancellor. Most of the time they are coming from the coastal areas, and ఈరోజు నేను ఇక్కడికి అఫిషియల్ విజిట్కి రావడం జరిగింది ఆ డిపార్ట్మెంట్, బికాస్ ది డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ. I came in 97 as an assistant professor. 2003 I became professor and run the department almost 25 years, 26 years as a cardiologist, and I'm happy. 2023 I have retired from service. Then I got elevated as a Vice Chancellor of Indian Health University. I'll see that the university will grow under my leadership. I wanted to visit there are 17 government colleges, 19 private colleges, total 38 colleges there. So we wanted to improve the infrastructure and also the teaching standards of the teachers and also the education for the students. So we wanted to put a research fund also to inculcate this one, and even AI also, artificial intelligence also, we want to incorporate in the university. And definitely as Honorable CM is also planning to complete the Amravati, and even Governor of Andhra Pradesh, Abdul Nazir Garu, has suggested me to start the new university in the campus of Amravati, and we are getting almost 30 to 50 acres of land, and as the Governor has suggested, I brought to the notice of Honorable CM, and he is also very positive. Within a period of stipulated 3 years, I'll see that the university will be developing at Amravati, and also attached medical college and a hospital, so that the Honorable Governor told me that we will start a attached college and also hospital. Definitely will, from my side, I will do my best. The new EC members has to be formed, and the regular convocations also by July, the convocations pending 2 convocations this year, also 3 convocations will complete. I will do my best
as this one. Once again, I should thank the government of Andhra Pradesh, particularly Sri Nara Chandrababu Naidu, and also our Honorable Health Minister, Minister Garu, and the secretaries who have helped me in getting the Vice Chancellor post. Thank you. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.